ఏడ్చండి, విలపించండి, ప్రలాపించండి, రోధించండి. దేవా, ఒక్క ఆశీర్వాదము కూడా నా జీవితంలో లేదయ్యా. అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇస్సాకు వృద్ధాప్యంలో యాకోబు ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా నా తండ్రి, ఒక దీవెన కూడా నాకు లేదా ప్రభు అంటే ఇస్సాకు అంటున్నాడు, నా తండ్రి, ఓ నా కుమారుడు, ఒక దీవెన కూడా నా దగ్గర లేదయ్యా. ఇప్పుడే మీ సహోదరుడు దీవెన పొందుకొని వెళ్ళిపోయాడని చెప్పి ఏసావుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజే దేవుడు సముఖంలో దీవెన కొరకు ఏడువు, కన్నీరు కార్చి ప్రార్థించి ప్రలాపించు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఏసావును యాకోబు దీవించాలి అని అనుకున్నాడు. ఇస్సాకు దీవించాలనుకున్నప్పుడు ఇస్సాకు దీవించాలనుకున్నప్పుడు ఏసావు వచ్చాడు. ఇస్సాకు ముందుకు, ఏసావు రాకమునుపే యాకోబు వచ్చి ఇస్సాకు దగ్గర దీవెన పొందుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు ఏసావు ఆశీర్వాదం కొరకు. నాయనా, నన్ను దీవించవానంటే ఇస్సాకు అంటున్నాడు ఈ విధంగా. అప్పటికి ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు కనిపించవు, చూపు లేదు. యాకోబు వచ్చాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం తీసుకొని ఏసావు కష్టపడి ప్రయాసపడి వేటాడి వచ్చి, నా తండ్రి, నన్ను దీవించు, నిన్ను దీవించడానికి నా దగ్గర ఆశీర్వాదం లేదయ్యా. నేను దీవించాలని ఉంది, నా దగ్గర ఆశీర్వాదం లేదు. నేను దీవించాలని ఉంది, నా దగ్గర ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం పొందుకొని వెళ్ళిపోయాడయ్యా. నీవు ఈరోజు దేవుని సన్నిధిలో మేలుకుని ఇప్పుడైనా దేవుని కొరకు, ఆశీర్వాదం కొరకు ఎడవకపోతే, కన్నీరు కార్చకపోతే, దేవునికి ఇచ్చిన సమయంలో నువ్వు దేవునితో దీవెన పొందకపోతే, నీకన్నా ముందు మరొక వ్యక్తి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాడు. నీ సమయం ఉన్నప్పుడే, నీకు అనుకూలత ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే, నీ జీవితంలో సమయం దేవుడిచ్చినప్పుడే తడవు చేయకుండా, సమయాన్ని వాయిదా వేయకుండా, దినాలు వాయిదా వేయకుండా వెళ్ళు. దేవుని సముఖంలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. దేవా, ఒక ఆశీర్వాదం అయినా కావాలి నాయన. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదం కొడుకులో ఈ బల్ల ఆరాధన దినమున ఒక ఆశీర్వాదం నాకు కావాలయ్యా. ఏడవండి, కన్నీరు కార్చండి, చేతులు పైకెత్తండి. ఓ గ్లోరీ, హల్లెలూయా. ప్రతి వారు కూడా ఇది ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఓ గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మీకు స్తోత్రం. ప్రతి వారు కన్నీళ్లు కార్చండి. ఆశీర్వాదం కావాలి. ఇప్పటికే మన జీవితంలో శాపం పరిపాలన చేస్తూ ఉంది. పాపం పరిపాలన చేస్తూ ఉంది. ఈ శాపపు, పాపపు ఈ మబ్బులు తొలగిపోవాలి, ఈ అడ్డులు తొలగిపోవాలి, ఈ అహంభావం తొలగిపోవాలి, ఈ యొక్క ఆక్రందన తొలగిపోవాలి. దేవుని సముఖంలో ప్రార్థన. గ్లోరీ, హల్లెలూయా. నీ ప్రార్థన వినే దేవుని దగ్గర ఉన్నాడమ్మా. నీ ప్రార్థన దేవుని దగ్గర ఉన్నాడు. నీ మనవులు మన్నించే దేవుని దగ్గర ఉన్నాడు. ప్రార్థన చెయ్యి, నన్ను తెరిచి దేవుని అడుగు. దేవా, ఈ 2025లో నా కుటుంబం దీవించబడాలయ్యా, నా బిడ్డలు దీవించబడాలయ్యా, నా పరిపాట్లు దీవించబడాలయ్యా, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పాడి, నా పంట, నా వృత్తులు అన్ని దీవించబడాలి. దేవుని అడుగు, ప్రార్థన చేయి, పడు, కన్నీరు కార్చు. దేవుడి సముఖంలో దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్య అప్పగించబడే రాత్రి ఒక పాత్రను ప్రభు ఎత్తుకొని ఈ విధంగా చెప్పారు, ఇది నా శరీరం, మీరు భుజించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభులు వారు చెప్పారు. ఆయన శరీరం మన మధ్యలో ఉందమ్మా, ఆయన శరీరం మన మధ్యలో ఉంది. ఈ శరీరాన్ని భుజించే ముందు నువ్వు దేవుడి సముఖంలో సరి చేయబడతావా? కన్నీళ్లు కార్చుతూ ఉంటావా? తప్పు నొప్పుకుంటావా? అతిక్రమాన్ని విడిచిపెడతావా? దేవుడి కొరకు దేవుడి బిడ్డగా పరిశుద్ధునిగా మార్చబడతావా? ఈరోజు ప్రార్థన ఏకీవించు. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా దేవ, ఈ శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి నీ కృప, మీ సమాధానంతో నింపి ఈ కార్యాలు జరిగించండి నాయన. నీ కృప, మీ కనికరం మా జీవితంలో చాలా అవసరం.
మమ్మల్ని దీవించే దేవుడు మీరు తండ్రి, కనికరముతో నింపే దేవుడు మీరు నాయన. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసం ఉండి ఈ బలలో పాలు పొందుచుండగా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఈ పరిశుద్ధమైన బలను పరిశుద్ధులుగా పరిశుద్ధత కలిగి బలలో పాలు పొందుకునే భాగ్యాన్ని మీరు ఇవ్వండి. మీ ఆత్మతో నింపండి, కనికరించండి. మీరు ఒక్కరి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కోరస్ పాడుతుండగా ప్రభు బలలో పాలు పొందుతాం. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, 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 గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మీకు స్తోత్రము తండ్రి. ప్రతి వారు దేవుని సన్నిధిలో అలాగుంటుండగా మీ మధ్యకి వస్తుండగా బలను తీసుకొని మీరు బలలో పాలు పొందండి. నీ పాదాల చెంత యేసయ్యా నేనొప్పుకొందును, నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చెరా. కొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నడిచాను, హీనంగా బ్రతికాను, తప్పు అని తెలిపినను తప్పదనుకున్నాను. దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను, తప్పు అని తెలిపినను తప్పదనుకున్నాను. వాక్యముతో గద్దించగా గ్రహించుకున్నాను, వాక్యముతో గద్దించగా గ్రహించుకున్నాను. గతమంతా తలుచుకొని చింతించుచున్నాను, గతమంతా తలుచుకొని చింతించుచున్నాను. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చెరా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చెరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా.
కొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చెరా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చెరా. ప్రతి వారు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు బలను మనము దేవుని సన్నిధిలో మనము పానము చేద్దాం, సేవిద్దాం. దేవుడే కనికరించి మన జీవితంలో కార్యాలు జరిగించే విధంగా ప్రభు సన్నిధిలో ప్రభు బలను మనము చేతపట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మనం బలను మనం స్వీకరిద్దాం. అయ్యా మీకు వందనాలు నాయన. ఇది మీ శరీరము ప్రభా, ఇది మీ రక్తం, ఇది మీ ప్రాణము తండ్రి. మీ శరీరమునైనా మీరు నా కొరకు నలుగుగొట్టుకుని ఉన్నారు. కల్వరి సిలువలో గొల్గొతా కొండ మీద ప్రభా, యెరూషలేము వీధుల్లో తండ్రి మీరు నా కొరకు మా కొరకు ప్రభా ఎంతగా నలుగొట్టబడి వేదన శ్రమ బాధ సహించిన దేవుడు తండ్రి నాయన. మీరు ఈ దేహాన్ని ప్రభా నేను భుజిస్తూ ఉండగా నాకు మీ కృప మీ కనికరము కలుగు చేసి మీ దేవునితో నింపండి అని చెప్పి మనం భుజిద్దాం. ప్రార్థనా పూర్వకంగా ప్రతి వారు కూడా యేసు దేహాన్ని భుజిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రతి వారి పశ్చాత్తాపపడుతూ ఆయన శిలువ శ్రమలో త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా జ్ఞాపకం చేసుకుందాం. ఓ గ్లోరీ, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగూ జరిగిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతా వందనాలు ప్రభులు వారు చెల్లించి, ఇది క్రొత్త నిబంధన వలనైనా నా రక్తం మీరు త్రాగినప్పుడు పానము చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభులు వారు చెప్పారు. ఆయన రక్తం మన మధ్యలో ఉంది. యేసు రక్తము కొరకు ఈ సమయంలో దేవుని సేవకురాలు ప్రార్థిస్తుండగా అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, మీ బలను సమీపించినటువంటి మా దీన సంఘమంతటిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అయా నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడిచేవారిగా అయా రొట్టెను దేవా మీ శరీరముగా ద్రాక్షరసమును మీ రక్తముగా సేవిస్తూ తినుచున్న ప్రతి వారు కూడా భయము కలిగి భక్తి కలిగి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అయా నీ ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదము క్షేమము పొందుకోవడానికి సహాయము చేయండి ప్రభా. దేవా నిన్ను గూర్చినటువంటి భయము అయా ప్రతి వారి హృదయంలో మీరు కలిగి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా నాయనా నీ బలను సమీపిస్తున్న ప్రతి బిడ్డను నీ దీవెనలతో క్షేమముతో నింపి నడిపించండి. నీకు ఆయాసకరమైన మార్గమును అయా వారు నాయన వారి దగ్గర పెట్టుకుని బలను సమీపిస్తే వచ్చే శాపము ఎవరు పొందుకోకుండా తండ్రి దాన్ని విడిచిపెట్టి నీ ద్వారా కనికిరాన్ని పొందుకొని మీ బలను సమీపించే కృప దయచేయమని ప్రతి ఒక్కరిని క్షేమకరమైన మార్గములో మీరు నడిపించి దీవించి ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తములో పాలు పంపులు పొందుదాము. కోరస్ పాడుతుండగా ప్రతి వారు సిద్ధపడి బల్ల పొందుకునే వారు చర్చిలోనికి రండి, లోపల ప్రవేశించండి. ఇది ఒక్కరు బయట ఉండదు, దయచేసి గమనించండి. ప్రభు బలలో పాలు పంపులు పొందిన వారు అందరూ లోపల ప్రవేశించి పశ్చాత్తాపపడి దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుని ఒప్పుకోలు ప్రార్థన చేసుకొని ప్రభు మీరు అందరూ పాలు పంపులు పొందండి. ప్రభు సహాయం చేయనివ్వండి. అందరూ పశ్చాత్తాపపడి దేవుని సముఖంలో ప్రార్థనా పూర్వకంగా మనం బలలో ప్రవేశిద్దాం. రక్తములో పాలు పంపులు పొందుదాం. దేవుడు సహాయం చేయనివ్వండి. హల్లెలూయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలెనే ప్రాణం ఇవ్వలేరయ్యా. మరణపు నీడలో పిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయ్యా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలెనే ప్రాణం ఇవ్వలేరయ్యా.
విడుదల ఎవరు ఇవ్వలేరయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు.
పూర్వకంగా ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో యేసు రక్తమును పానము చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పానము చేసినట్లయితే ప్రార్థనా పూర్వకంగా అందరూ పానము చేయండి. అది మన కొరకు దేవుడు ఇచ్చిన గొప్ప ఈవి ఆశీర్వాదము. దేవుని దీవెన, దేవుని కృప, కనికరము, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ఆశీర్వాదం, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉండే విధంగా మనం ప్రభు సముఖంలో ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా మనం భుజిద్దాం. దేవా మీకు వందనాలు. Lord, I praise you, Jesus. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రం, glory, hallelujah. Thank you, Lord, thank you. ఇంకా మీరు ఎవరికైనా అందకపోతే దయతో మీ చేయి పైకెత్తి చూపించండి. మీ వద్దకు తేబడుతుంది కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. అందకపోతే మీ చేయి పైకెత్తి చూపించండి. బాప్తిస్మం తీసుకొని కూడా మీకు అందకపోతే ప్రభు వల్ల దయతో మీ చేయి పైకెత్తి చూపించండి. బతుకు తేబడుతుంది. మీ కుడి చేయి పైకెత్తండి. మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. లేనట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా దేవా, మీ శ్రేష్టమైన మీ బంగారు పాదములు చెంత చేరి ఈ మంచి దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ బల్లారాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేశారు. ఈ దినపు దీవెన, ఆశీర్వాదం, మేలులు, కృప, క్షేమము, కనికరము అన్ని మీ ద్వారా పొందుకుంటూ మీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని మీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు మీ ఆత్మతో నింపండి. ఈ దినపు కార్యాలు, కృప మా జీవితంలో విస్తరింపచేయమని యేసు మీ నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఈ కార్యాలు ప్రభా గంభీరమైనవి కనుక ఈ గొప్ప కార్యాలు మానవులమైన మా జీవితంలో జరిగించండి నాయన. మమ్మల్ని ఇంకా పరిశుద్ధులుగా, యోగ్యులుగా అంతము వరకు మీరు ఆకడ వరకు కొనసాగే భాగ్యాన్ని, కృపను దయచేసి మీ ఆత్మతో నింపండి దేవా. మీరు నడిపించండి నాయన. మా ఒక్కొక్కరిని ప్రభా మీరు పరిశుద్ధులుగా, యోగ్యులుగా, పవిత్రులుగా మీరు తీర్చిదిద్ది మార్చవలసి మీ ఆత్మతో నింపి మీరు శుద్ధీకరించండి తండ్రి. వందనాలు. రాకడ వరకు మా జీవితాలు మీ కొరకు క్రీస్తులో కొనసాగే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకై నేనేము చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును.